2026 ఇది కేవలం క్యాలెండర్లో మారిన అంకె మాత్రమే కాదు. ఢిల్లీ పీఠాన్ని కదిలించే అతిపెద్ద కుదుపు. 4 రాష్ట్రాలు, 4 భిన్నమైన రణక్షేత్రాలు. కానీ లక్ష్యం ఒక్కటే. ఒకవైపు అస్సాంలో హ్యాట్రిక్ ఆశలు, మరోవైపు బెంగాల్ కోటను బద్దలు కొట్టాలన్న కసి, ఇంకోవైపు ద్రవిడ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలన్న పట్టుదల. ఇది సాధారణ ఎన్నికల సమరం కాదు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురవుతున్న అసలైన అగ్ని పరీక్ష. గెలిస్తే చరిత్ర, లేదంటే భవిష్యత్తు ప్రశ్నార్థకం. రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు పైచేయి సాధించబోతున్నాయి? దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ మహా సంగ్రామం వెనుక ఉన్న అసలు కథేంటి? ఆ విశేషాలు ఇప్పుడు. భారత రాజకీయాల్లో ఏడాది ఎన్డీఏ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఒక అత్యంత కీలకమైన అగ్నిపరీక్ష. ఢిల్లీ పీఠం సుస్థిరంగా ఉండాలంటే రాష్ట్రాల కోటలను బద్దలు కొట్టక తప్పని పరిస్థితి. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఉన్న 4 కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరగనుండడంతో వాతావరణం ఇప్పుడే వేడెక్కింది. తూర్పున అస్సాం, బెంగాల్, దక్షిణాదిన తమిళనాడు, కేరళ. ఈ 4 దిక్కుల నుంచి వీచే రాజకీయ గాలులు దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. గెలుపు కేవలం అవసరం మాత్రమే కాదు, అది ఒక అనివార్యమైన చారిత్రక బాధ్యతగా ఎన్డీఏ భావిస్తున్న తరుణం ఇది. ప్రతి ఓటు వెనుక ఒక యుద్ధం, ప్రతి సీటు వెనుక ఒక వ్యూహం దాగి ఉన్న ఈ మహా సంగ్రామానికి తెరలేచింది. ఈశాన్య భారత ముఖద్వారం అస్సాం ఇప్పుడు కాషాయ కోటగా పూర్తిగా రూపాంతరం చెందింది. అక్కడ బీజేపీ కేవలం గెలవడమే కాదు, చరిత్రను తిరగరాయడానికి ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నాయకత్వంలో పార్టీ యంత్రాంగం ఒక సుశిక్షితమైన సైన్యంలా కదులుతోంది. వరుసగా 3వసారి అధికారంలోకొచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదల ప్రతి కార్యకర్త కళ్లల్లోనూ కనిపిస్తోంది. హిమంత బిశ్వశర్మ కేవలం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ఈశాన్య భారత రాజకీయాలను శాసించే ఒక బలమైన శక్తిగా ఎదిగారు. ఆయన వ్యూహాలకు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ పనితీరు తోడవడంతో అస్సాం గడ్డపై బీజేపీకి ఎదురులేదన్న ధీమా స్పష్టంగా కనిపిస్తోంది. తాజా సర్వేలు క్షేత్రస్థాయి పరిస్థితులు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్కడ విపక్షాల ఉనికి ప్రశ్నార్థకమే అని. 100కు పైగా స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుంది. ఇక దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రణక్షేత్రం పశ్చిమ బెంగాల్. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది, కానీ ఈసారి అది మరింత హీట్ వేవ్స్ ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి, ఆధునిక చాణక్యుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. ఇక్కడ జరుగుతోంది కేవలం ఎన్నికల పోరు కాదు, ఇదొక ఇగో వార్. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టడానికి బీజేపీ తన సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. మరోవైపు బెంగాల్ ఆడబిడ్డగా, ఫైర్ బ్రాండ్ లీడర్గా మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రతి గల్లీ ఒక వార్ రూమ్లా మారుతున్న సీన్ బెంగాల్లో ఇప్పుడు సర్వసాధారణం. రాజకీయ కక్ష సాధింపులు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో బెంగాల్ రాజకీయం ఒక హై వోల్టేజ్ సినిమాని తలపిస్తోంది. ఇటీవల హైపాక్ కార్యాలయంపై ఈడీ దాడుల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో వాగ్వాదానికి దిగడం, తన పార్టీ కోసం రోడ్ల మీదకు రావడం ఆమె పోరాట పటిమకు, మొండి ధైర్యానికి అద్దం పడుతోంది. ఈ వ్యవహారం కేవలం వీధి పోరాటంతో ఆగిపోలేదు, సుప్రీంకోర్టు గడప వరకు వెళ్లింది. కేంద్ర ఏజెన్సీల చర్యల్ని మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తుంటే అవినీతి అంతం కోసమే ఈ చర్యలని బీజేపీ సమర్థించుకుంటోంది. మమతా బెనర్జీ సెంటిమెంట్ రాజకీయాలను ఎదుర్కోవడానికి బీజేపీ తనదైన శైలిలో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. హిందుత్వ ఎజెండాను ప్రధాన ఆయుధంగా మలుచుకుంటూనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ నేతల్ని టార్గెట్ చేస్తూ బెంగాల్ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ పాలనను అందించగలమని బీజేపీ భరోసా ఇస్తోంది. అయితే మమతా బెనర్జీ బెంగాలీ ఆత్మగౌరవం అనే కార్డును తీసి బీజేపీని బయట పార్టీగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీర్ భండార్ వంటి స్థానిక పథకాలు, మహిళా ఓటు బ్యాంకు మమతకు రక్షణ కవచాలుగా ఉన్నాయి.
ఈ భావోద్వేగాల పోరులో మతం గెలుస్తుందా లేక ప్రాంతీయతావాదం గెలుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. దక్షిణాదిన మరీ ముఖ్యంగా ద్రవిడ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య నలిగిపోతున్న తమిళ రాజకీయాల్లో బీజేపీ ఒక కొత్త ఆశగా, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. తన అలుపెరగని పాదయాత్రలతో, పదునైన విమర్శలతో అన్నామలై తమిళ యువతలో ఒక తిరుగులేని క్రేజ్ సంపాదించారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటం యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి తమిళనాడులో బీజేపీ ఉనికిని చాటడానికి అన్నామలై రూపంలో ఒక బలమైన నాయకుడు దొరికాడని ఆ పార్టీ నమ్ముతోంది. అన్నామలై కష్టానికి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తోడైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. తమిళ సంస్కృతి, భాష, సాంప్రదాయాలపై బీజేపీ చూపిస్తున్న ప్రత్యేక ఆసక్తి కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు, అదొక ఎమోషనల్ బ్రిడ్జ్. కాశీ తమిళ్ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా తమిళ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసిన మోదీ ఇప్పుడు చెన్నై వేదికగా భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఆ జోష్ను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని, ద్రవిడ రాజకీయాల మధ్య తమదైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇది అంత సులభం కాకపోయినా ఈసారి పోరు మాత్రం గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా ఉండబోతోంది. సాధారణంగా కేరళ అంటే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఈ రెండిటి మధ్యే అధికారం చేతులు మారుతూ ఉంటుంది. కానీ 2026లో ఈ సాంప్రదాయానికి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవుని సొంత దేశంలో బీజేపీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోంది. కమ్యూనిస్టుల కోటలో కాషాయ జెండా ఎగరడం అసాధ్యమనుకున్న చోట ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ ప్రదర్శన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేరళ విద్యావంతుల రాష్ట్రం, ఇక్కడ మార్పు నెమ్మదిగా వస్తోంది. కానీ ఆ మార్పు మొదలైందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ద్వారా కేరళ రాజకీయాల్లో తాము కీలకమని నిరూపించుకోవాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది. కేరళలో గెలుపు కోసం బీజేపీ ఒక విభిన్నమైన సోషల్ ఇంజనీరింగ్ను అమలు చేస్తోంది. ఒకవైపు శబరిమల వంటి భావోద్వేగ అంశాల్ని ప్రస్తావిస్తూ హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం, మరోవైపు అనూహ్యంగా క్రైస్తవ సామాజిక వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం. ప్రధాని మోదీ క్రిస్మస్ విందులు, క్రైస్తవ మత పెద్దలతో భేటీలు దీనిలో భాగమే. మతపరమైన ధృవీకరణ మాత్రమే కాకుండా అభివృద్ధి నినాదంతో కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకుంటోంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణల్ని ఎండగడుతూ ప్రత్యామ్నాయం కోరుకునే వర్గాలకు బీజేపీ దగ్గరవుతోంది. మలయాళీ గడ్డపై బోనీ కొట్టడం బీజేపీకి కేవలం సీటు దక్కించుకోవడం మాత్రమే కాదు, అది వారి సిద్ధాంతపరమైన విజయం. యుద్ధం గెలవాలంటే సైన్యం మాత్రమే ఉంటే సరిపోదు, సమర్థవంతమైన సేనాధిపతి కూడా కావాలి. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియామకం పార్టీలో కొత్త వేగాన్ని, ఉత్సాహాన్నిచ్చింది. యువ నాయకత్వానికి పెద్దపీట వేయడం ద్వారా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలన్నది అధిష్టానం వ్యూహం. నితిన్ నబీన్ రాకతో రాష్ట్రాల మధ్య సమన్వయం పెరగడమే కాకుండా ఎన్నికల నిర్వహణలో బూత్ స్థాయి మేనేజ్మెంట్లో మరింత క్రమశిక్షణ వచ్చిందని కార్యకర్తలు భావిస్తున్నారు. పాతతరం అనుభవం, కొత్త తరం దూకుడు ఈ రెండిటి కలయికతో 2026 ఎన్నికల్ని ఎదుర్కోవడానికి బీజేపీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. నబీన్ క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఏడాదిలో జరిగే ఎన్నికల ఫలితం 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. అమిత్ షా అనే ఆధునిక చాణక్యుడి అపారమైన వ్యూహరచన. 2. నరేంద్ర మోదీ అనే విశ్వనేతకున్న తిరుగులేని ఇమేజ్. 3. నితిన్ నబీన్ నేతృత్వంలోని పటిష్టమైన క్షేత్రస్థాయి యంత్రాంగం. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, బెంగాల్లో మమతను నిలువరించడం, తమిళనాడు, కేరళలో బలమైన ముద్ర వేయడమే కమలనాథుల ప్రధాన టార్గెట్.
జరగనున్న ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనాన్ని లిఖించబోతున్నాయి. ఈ రాజకీయ కురుక్షేత్రంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇది కేవలం 4 రాష్ట్రాల అసెంబ్లీల లెక్క మాత్రమే కాదు, రాబోయే దేశ రాజకీయాలకు దిక్సూచి. తూర్పున ఉదయించే సూర్యుడు ఎవరికి వెలుగునిస్తాడు, దక్షిణాది అలలు ఎవరిని ముంచెత్తుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం రాజకీయ నాయకుల వ్యూహాల్లో లేదు, ఓటరు వేసే ఆ ఒక్క ఓటులో దాగుంది. గెలుపు ఎవరిదైనా దాని ప్రతిధ్వని మాత్రం ఢిల్లీ పీఠం పునాదుల వరకు వినిపించడం ఖాయం. ఒకవైపు జాతీయవాదం, మరోవైపు ప్రాంతీయ అస్తిత్వం. ఈ రెండింటి మధ్య జరిగే పోరులో అంతిమ విజేత ఎవరు? ఆ తీర్పు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందా? ప్రజలు ఇచ్చే ఆ తీర్పు కోసం వేచి చూడాలి మరి.